వెల్కమ్ టు ద డే వన్ ఆఫ్ AI బయాలజీ అప్డేట్స్. సో జనరల్గా ఒక కొత్త మెడిసిన్ మార్కెట్లోకి రావాలంటే దానికి బట్టే 10-year పీరియడ్ 15 years నుంచి 20 years వరకు పడవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కర్టెన్స్ వెనకాల ఒక సైంటిస్ట్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ని చదవాలి అండ్ కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది. అది కూడా వస్తుందో రాదో తెలియదు, కానీ మనిషి మీద కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. దానివల్లే ఒక మెడిసిన్ మార్కెట్లోకి రావడానికి డికేడ్స్ ఆఫ్ టైం పడుతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాన్సర్కి ఇప్పటి వరకు కరెక్ట్ డ్రగ్ కనిపెట్టిందే లేదు. ఏదో నార్మల్గా క్యాన్సర్ని మేనేజ్ చేయడానికి కనిపెట్టారు తప్ప క్యాన్సర్ని క్యూర్ చేయడానికి కనిపెట్టిందే లేదు. అలాంటి క్రైసిస్లో ఈ యొక్క వరల్డ్ మొత్తం ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న డ్రగ్ డిస్కవరీ సైంటిస్టులకి ఒక గోల్డ్ మైన్ దొరుకుతూ వచ్చింది. అదే ARPA-H ఐగోర్ AI టూల్. ఇది కేవలం ఒక AI టూలే మాత్రమే కాదు, ఇది ఒక AI సైంటిస్ట్. అంటే ఇది ఏదైతే డేటా పాస్ట్గా ఉందో దాన్ని మొత్తాన్ని స్కాన్ చేసి ఈజీగా ఒక ప్యాటర్న్ని డిజైన్ చేయగలదు అండ్ ప్యాటర్న్ కూడా రికగ్నైజ్ చేయగలదు. అండ్ సైంటిస్టులు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది ఇదే గైడెన్స్ ఇస్తుంది. దీనివల్ల ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేవి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి తగ్గిపోతూ వస్తాయి. ఒక మాట చెప్పాలంటే ఫ్యూచర్లో మీకు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో ఇప్పుడు ఏదైతే మెడిసిన్ టూ కాస్ట్లీ ఉందో అండ్ రేర్గా దొరుకుతుందో అది మీకు చాలా ఫాస్ట్గా దొరకవచ్చు అండ్ చాలా చీప్గా కూడా దొరకవచ్చు. సో నౌ biology is a technology, not just a subject and a complex thing anymore.